హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? హోలీ పండుగ. ఈ హోలీ పండుగ 3వ తారీఖున 4వ తారీఖున ఎప్పుడు జరుపుకోవాలి, ఏంటి అసలు? తగులు మిగులు అనేది ఒక్కొక్కసారి పండుగలు వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం కూడా అలాగే తగులు మిగులు అంటే సగం ఈరోజు, సగం మరో రోజు, నెక్స్ట్ మరుసటి రోజు వస్తూ ఉంటాయి. సగం ఈరోజు, సగం మరుసటి రోజు వస్తూ ఉంటాయి. కానీ ఈసారి కూడా, ఈ సంవత్సరం కూడా పండుగలన్నీ కూడా అదే గందరగోళంతో ఉంది. సో మరి ఈ హోలీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి ఏంటనేది కంప్లీట్గా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ప్రతి ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా పండుగల తేదీల విషయంలో కొంత గందరగోళం అయితే ఉంది. సంక్రాంతి తర్వాత 2026లో హోలీ పండుగ తేదీ పైన కొంత సందిగ్ధత ఏర్పడింది. హోలీ దహనం ఎప్పుడు నిర్వహించాలి, చంద్రగ్రహణ ప్రభావం ఉంటుందా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. దేశవ్యాప్తంగా జరుపుకునే రంగుల పండుగ రోజే చంద్రగ్రహణం కూడా సంభవిస్తుంది ఈసారి. మరి ఆ రోజు జరుపుకోవచ్చా లేదా అనే సందేహాలు కూడా ఉన్నాయి. అయితే పంచాంగం ప్రకారం ఎప్పుడు జరుపుకోవాలి అంటే హోలికా దహన్. సాంప్రదాయంగా పాల్గొన పౌర్ణమి రోజున హోలికా దహనం నిర్వహిస్తారు. హోలికా దహన్ తేదీ 2026 మార్చి 3 మంగళవారం. ముహూర్తం సాయంత్రం 6:22 నుంచి రాత్రి 8:50 వరకు ఉంటుంది. ఇక ముఖ్యమైన తిథి సమయాలు ఏంటంటే పౌర్ణమి తిథి మార్చి 2న మొదలవుతుంది. అది సాయంత్రం 5:55 స్టార్ట్ అవుతుంది. పౌర్ణమి తిథి ముగింపు వచ్చేసి మార్చి 3 సాయంత్రం 5:07 ముగుస్తుంది. మరి చంద్రగ్రహణ ప్రభావం ఏముంది? మార్చి 3న చంద్రగ్రహణం సంభవించిన నేపథ్యంలో కొంతమంది భక్తులు సందేహంలో ఉన్నారు. సాధారణంగా గ్రహణ దినాలలో సూతక కాలం పాటిస్తారు. శుభకార్యాలు నిర్వహించాలన్న అభిప్రాయం కూడా ఉంది. ముఖ్యంగా గర్భిణీలు ఇంట్లోనే ఉండి దైవ నామస్మరణ చేసుకుంటూ గ్రహణ నియమాలు పాటించాలి. అయితే కొందరు పండితుల అభిప్రాయం ప్రకారం గ్రహణ ప్రభావం కారణంగా మార్చి 2 సాయంత్రం హోలిక దహనం చేయాలని సూచన. మరికొందరు పంచాంగ నిపుణులు మాత్రం మార్చి 3 సాయంత్రాన్నే శాస్త్రోక్త ముహూర్తమని చెబుతున్నారు. అయితే మార్చి 3నే హోలీ జరుపుకోవాలనేది చివరి సూచన. అంటే 2వ తారీఖునే మీరు హోలిక దహనం చేసుకోవాలి, 3వ తారీఖున హోలీ పండుగ నిర్వహించుకోవాలి. హోలికా దహనం చెడిపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భావించబడుతుంది. 2026లో హోలికా దహనం తేదీ విషయంలో చంద్రగ్రహణం కారణంగా కొంత గందరగోళం ఉన్నప్పటికీ శాస్త్రోక్త ముహూర్తం, స్థానిక పంచాంగ సూచనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. హోలికా దహనం మనలోని చెడును దహనం చేసి సత్సంకల్పాలతో ముందుకు సాగాలని గుర్తు చేసే పవిత్ర ఆచారం కాబట్టి మనకి పౌర్ణమి రోజునే, చంద్రగ్రహణం రోజునే ఖచ్చితంగా ఈ హోలీ పండుగను జరుపుకోవాలి 3వ తారీఖున. సో అందరూ కూడా 3వ తారీఖునే హోలీ పండుగను జరుపుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.